జీవితం అనేది ఒక కళ, దాన్ని గుర్తించు. జీవితం అనేది ఒక ఆట, ఆడు. జీవితం అనేది ఒక అందం, అనుభవించు. జీవితం అనేది ఒక విషాద నాటకం, దాన్ని ఎదుర్కొను. నీ జీవితంలో ప్రతిరోజు చివరి రోజులాగా బ్రతుకు. అలా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ రోజు వస్తుంది. ఆ చివరి రోజు ఇప్పుడు నా జీవితంలోకి వచ్చింది. నా పేరు అభి. ఇది నా కథ. ఐ వాస్ ఎఫెక్టెడ్ విత్ టీసెల్లోఫోమియా. అదేంటో కూడా నాకు తెలియదు, కానీ ప్యాకప్ చేసుకోవాలని మాత్రం అంటున్నాను. అభి ఎక్కడ్రా? నిన్న వాడు హాస్పిటల్కి వెళ్తా అన్నారా. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందిరా? బాగానే ఉందిరా. నిన్న దాని బర్త్డే రా. మరి ఏమిచ్చావురా? ఇచ్చారా 20 లాంగ్వేజ్ తెలిసిన ప్యారెట్ ఇచ్చారా. హాయ్, ఏం చేస్తున్నావు? హాయ్రా బంగారం. ఏం లే, నువ్వే గుర్తుకొస్తున్నావు. సో స్వీట్. అవును, నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంది నాకు. ప్యారెట్ తిరిగి ప్యారెట్ కొనుక్కొస్తే ఇది కోసుకు తిన్నది. ఇదేమో టేస్ట్ అంటుంది. ప్యారెట్ అనుకుందా, పాప్కార్న్ అనుకుందా? దీనమ్మ జీవితం. అవునా? ఎనీథింగ్ ఫర్ యూ బేబీ. లవ్ యూ రా. నీకోసం నిప్పుల మీద నడమన్నా నడుస్తా, నదిలో దూకమన్నా దూకుతా. అవునా? ఒకసారి బయటకు వస్తావా? నీకైనా పిచ్చా ఇంత ఎండలోనా? సరే, మరి ఎప్పుడు కాల్ చేయమంటావు? నీ ఇష్టం రా. నైట్ కాల్ చేస్తా. వద్దురా, మమ్మీ ఉంటుంది. సరే మరి, బాయ్. బాయ్. ఏమైందిరా? ఏం లేరా, నేనంటే నా డార్లింగ్కి ఎంతో ప్రేమరా. దానికి ఎంతో అదృష్టం ఉండాలి లేరా? ఇంకా రాలేదేంటి వీడు? ఏమోరా, తెలియదు. అదిగోరా వచ్చాడు. హాయ్రా. హాయ్ రా. ఏంట్రా డల్గా ఉన్నావు? అవునురా, ఏమైంది? హాస్పిటల్కి వెళ్ళావంట. భాస్కర్ అండ్ రాజేష్ నాకు మంచి ఫ్రెండ్స్. నాకు ఏ కష్టం వచ్చినా వాళ్ళతో షేర్ చేసుకుంటాను. సో ఐ టోల్ దెమ్ ఎవ్రీథింగ్. మొదట్లో కొన్ని రోజులు ఎలా క్యూర్ కావాలో ప్రయత్నించాం. బుక్స్ చదివాం, డాక్టర్స్ని, సర్జన్స్ని కలిసాం. కానీ అవి ఏమీ హెల్ప్ కాలేదు. ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలియదు, కానీ బ్రతికిన కొన్ని రోజులు హ్యాపీగా బ్రతకాలి. ఇంత బాధలో కూడా నాకు ఒక్కసారి శృతిని కలవాలని ఉంది. నా జీవితంలోకి వచ్చి నా జీవితానికి ప్రేమను చూపించి నడిదారిలో వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెను కలవడానికి వెళ్తున్నా. అది చాలా రోజుల తర్వాత. కొన్ని ప్రశ్నలు మాత్రం కష్టంగా ఉంటాయి, కానీ ఆన్సర్స్ మాత్రం ఈజీగా ఉంటాయి. ఎందుకు కలవడానికి వెళ్తున్నా అంటే మాత్రం చెప్పలేను. చివరిసారి కలవాలని ఉంది మాత్రమని చెప్పగలను. ఒకప్పుడు నా నవ్వు కారణం ఎవరని ఆలోచిస్తే శృతి అని గుర్తించా. కానీ అదే నవ్వుని చెరిపి బాధకు కారణం కూడా తానని తెలిసాక బాధ కలిగింది. హాయ్, నేను శృతి కోసం వచ్చా. ఆమె ఉందా? యా, కానీ మీరు? నా పేరు అభి, గుర్తుపట్టలేదా? ఓకే, ఒక్క నిమిషం. శృతి, నీకోసం ఎవరో వచ్చారు. హాయ్ అభి, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. ఎక్కడికైనా వెళ్తున్నావా? లేదు. ఓకే, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. వై డోంట్ యు కమ్ ఇన్? కెన్ వి గో సమ్వేర్? ఓకే, జస్ట్ ఎ సెకండ్. సో హౌ ఈజ్ యువర్ వర్క్ గోయింగ్ ఆన్? వర్క్ ఈజ్ గుడ్. నేను మళ్ళీ నిన్ను కలుస్తా అని అనుకోలేదు అభి. ఆ దేవుడు మళ్ళీ మనల్ని కలవాలని రాసుంటే కలవక తప్పదు. చెల్లి ఎలా ఉంది? బాగుంది. మంచి సంబంధం కోసం చూస్తున్నాం. నువ్వు నిజంగా నన్ను మర్చిపోయావు అనుకున్నా. హే, అలా అనుకో. నేనెందుకు మర్చిపోతాను అభి?
మొదట చూసిన క్షణం ఏమైందో తెలియదు. తానే నా ప్రాణం అనిపించింది. ఆ క్షణం ఏం చూస్తున్నా కూడా తెలియదు. తనతో పరిచయం చేసుకోవాలనే ఆరాటం. ఏంటి? యాక్చువల్లీ ఐ లాస్ట్ మై మొబైల్ బిఫోర్ సిట్టింగ్ హియర్. మాకు తెలుగు వచ్చు, అయినా తెగులొచ్చిందారా తెలుగులో మాట్లాడడానికి? అలా అని కాదండి, నేను ఇంతకుముందుకు ఇక్కడ కూర్చున్నా, నా మొబైల్ పోయిందండి. మీరేమైనా చూసారా? ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? ఒకసారి నా మొబైల్కి కాల్ చేసుకుంటా. థ్యాంక్ యూ. You see, I lost my mobile in my pocket only. Yeah. Oh God. Thank you. కలనో నిజమో తెలియదు. తనని రెండోసారి చూసిన క్షణం ఒక ఏంజిల్లా కనిపించింది. ఎంత అందం, గులాబీలో లేని అందం తనలో చూసా. అందానికే అందం అనిపించే అందంతో ఆ అందానికే ఈర్ష్య కలిగించే అందం తనది. తిరుగులేని సౌందర్యం తన సొంతం. పరువపు వన కురిసెలే, పరువము వెళ్ళి విరిసెలే, పేరేరుగా నీ పక్షి పిలిచెలే, మనసు ఎగిసెలే. Love you. I know that. How do you know that? నువ్వు చేసే చెక్కలు చూసి. అవునా? మరి తెలిసి కూడా తెలియనట్టు ఎందుకున్నావు? నాకు తెలుసంటే ఇప్పుడు నువ్వు చెప్పేటోడివి కాదు కదా, అందుకే. అయినా నేను ఎందుకు నచ్చాను? నీ స్మైల్ చూసి పడిపోయా. నీ కళ్ళు బ్యూటిఫుల్, బ్లా బ్లా బ్లా. అవునా? నా గురించి ఇంకేం తెలుసు? మీ డాడీ డాక్టర్, మీ మమ్మీ హౌస్ వైఫ్, నీకు ఒక బ్రదర్ ఒక సిస్టర్, నువ్వు ఉండే తిరుమలగిరి, నీకు ఇష్టమైన జాంగ్రీ. ఇన్ని తెలుసుకున్న వాడివి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఎందుకు తెలుసుకోలేకపోయాను? ఒక గోల్ కీపర్ ఉన్నాడు కదా అని గోల్కి ట్రై చేయకుండా ఉంటామా? ఇది కూడా అంతే డార్లింగ్. తెలివి బాగానే ఏడ్చింది. చైలో పెడితే బాగుపడతాను. అసలు చదువుకోవచ్చు కదా. పిచ్చి పిల్ల, వచ్చే పని ఫ్రీగా చేయకూడదు, రాని పని ట్రై చేయకూడదు. మన తిరుగుతా అని చెప్పాడు కదా. పీకి నొప్పి పోయేమైనా పని చేసి మరి లవ్ చూద్దాం పో.
ఏం లేరా, ఒక అమ్మాయిని చూసాను చెప్పా కదా, అమ్మాయికి ప్రపోజ్ చేసి ఒప్పుకున్నట్టు మంచి కళ వచ్చిందిరా. అవునా? ముందు తనతో ఫ్రెండ్షిప్ కావాలరా. చూడు, ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. ఏంటి చిప్సా? నాకు నీతో ఒక స్ట్రేంజర్లా మాట్లాడించలేదు, నీతో ఫ్రెండ్షిప్ కావాలి. సో ఫ్రెండ్స్ అయ్యాం. సో రేపు ఈవినింగ్ 4 o'clock. నేను చెప్పలేదు. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. శృతి. ఏంటి? శృతి. మీ పేరులాగే మీ వాయిస్ కూడా చాలా స్వీట్గా ఉంది. రేపు ఈవినింగ్ 4 o'clock మర్చిపోకండి. కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా ఎదనే ఎదనే తడిపిన వానా ఓ రగిలే రగిలే మనసే రగిలే జ్వరం వచ్చిందేమో తడిసి తడిసి ప్రేమలోనే మునుపే నేనే ఒక గీవై ఉన్నానే సంద్రమై నువ్వే నా చుట్టూ ఉన్నావే మునుపే నేనే ఒక రెండు ఆత్మలు వేరైనా ఆలోచన ఒకటే అనుకున్నా, గుండెలు వేరైనా చప్పుడు ఒకటే అనుకున్నా. అలా తనకి నా ప్రేమని చెప్పాలని ఒకరోజు ఏమో చెప్పాలని అర్జున్గా రమ్మన్నా. అదా, నేను నిన్న ఒక కొత్త మొబైల్ కొన్నా. ఇది చెప్పడానికా పిలిచింది? లేదు, ఇందులో ఒక కొత్త సాఫ్ట్వేర్ ఉంది. నువ్వు ఏది మాట్లాడితే మళ్ళీ అదే రివర్స్ మాట్లాడుతావు. అవునా? హాయ్. ఇప్పుడు నువ్వు మాట్లాడు. ఐ లవ్ యూ. నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు అభి. సారీ. యాజ్ ఎ ఫ్రెండ్గానే నీతో ఎన్ని రోజులు మాట్లాడినా, నువ్వు కూడా నాతో మాట్లాడాలి. అంతే మాత్రం నన్ను ఫ్రెండ్గానే అనుకో. ఓకే, బాయ్. ఆఖరిసారి శృతిని కలవాలని అనుకున్నా, కలిసా. మళ్ళీ తన జీవితం అనే పుస్తకంలోకి ఒక పేజీలా వెళ్ళకూడదని నిర్ణయించుకున్నా. తనకి నా మీద ఫీలింగ్స్ రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మనసు పడ్డ మమతకు మరవడం ఎంత కష్టమో నాకు తెలుసు. కలలు కనే కన్నులకు కన్నీళ్లు కూడా ఉంటాయని ఒకప్పుడు తానే నేర్పింది. ఇప్పుడు నా జీవితం గాలిలో పెట్టిన దీపం లాంటిది. ఎప్పుడు ఆరిపోతుందో నాకే తెలియదు. చెప్పు. అంత బిజీనా? కొంచెం బిజీ. వాట్ ఎవర్ అభి. బోర్ వస్తుంది, బయటికి వెళ్దాం. లేదు, ఫ్రెండ్ని కలవాలి. పోనీ రేపు? సరే, చూద్దాం. సరే, బాయ్. శృతి. 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 హౌ వాజ్ ద డే? ఫైన్. ఏమైంది? ఎందుకో అభి బాగా నచ్చుతున్నాడే. ఆహా, అప్పటి ప్రపోజల్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? జస్ట్ ఎ సెకండ్.
గుప్పెడంత గుండెల్లో గులాబీలా నిన్ను దాచుకొని మురిసిపోతూ ఉంటే రాలిన రెమ్మల ఎదుగు గాయం చేసి వెళ్ళిపోతావని అనుకోలేదు అభి. జీవితంలో ప్రేమలో పడటానికి ఒకే ఒక నిమిషం చాలు, కానీ అదే ప్రేమ నుండి బయటపడటానికి జీవితం మొత్తం సరిపోదు.